హే ఫ్రెండ్స్, మీకు తెలుసా లైఫ్ కి సహకరించే ప్లానెట్ నుండి లైఫ్లెస్ ప్లానెట్ కింద ఎలా మారిందో మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే అదే ప్లానెట్ కాదు, మన నైబర్ ప్లానెట్ అయిన మార్స్. 2013లో మ్యావన్ స్పేస్ క్రాఫ్ట్ ని నాసా వాళ్ళు ప్రయోగించారు. అయితే దీని మెయిన్ మిషన్ వచ్చేసి మార్స్ మీద అట్మాస్ఫియర్ అండ్ వాటర్ ఎలా కనుమరుగైందో తెలుసుకోవడం కోసం దీన్ని ప్రయోగించారు. 2015లో మ్యావెన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని నాసా వాళ్ళు రివీల్ చేశారు. అదేంటంటే ప్లానెట్ ఫామ్ అయ్యి 50 కోట్ల సంవత్సరాల లోపు దాని మీద పర్వతాలు, నదులు, సముద్రాలు వీటికి సహకరించే వాతావరణం ఉండేది. అయితే మార్స్ యొక్క గ్రావిటీ అండ్ మాస్ మన ఎర్త్ తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉండడం వల్ల మార్స్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ అవడం స్టార్ట్ అయింది. అదే టైంలో సూర్యుడి నుండి వెలువడే సోలార్ విండ్స్ లో ప్రోటాన్స్ సెకండ్ కి 450 కిలోమీటర్ల వేగంతో ప్లానెట్ మీదకి రీచ్ అవడం వల్ల మార్స్ యొక్క అట్మాస్ఫియర్ సెకండ్ కి 100 గ్రాముల చొప్పున కోల్పోవడం మొదలైంది.